ఫ్రెండ్స్, మధ్యయుగ భారతదేశ చరిత్ర ఏపీ గ్రూప్స్ 2కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ యాప్లో ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. సో ₹1 అనే కోర్స్ ఉంటుంది. అమౌంట్ పే చేయకుండా ఓపెన్ చేసి చదువుకోండి. ప్రింటబుల్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ ₹30కి సేమ్ కోర్స్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సయ్యద్ వంశం 1414 నుండి 1451 వరకు ఢిల్లీని పాలించిన 4వ మరియు తురుష్కేతర రాజవంశం సయ్యద్ వంశం. సయ్యద్ వంశం స్థాపకుడు ఖిజిర్ ఖాన్, 2వ పాలకుడు ముబారక్ షా, 3వ పాలకుడు మహమ్మద్ షా, చివరివాడు మరియు 4వ పాలకుడు అల్లావుద్దీన్ ఆలం షా. బాహలాల్ లోడి అనే ఉన్నత అధికారి ఇతన్ని అంతం చేసి లోఢీ వంశాన్ని స్థాపించాడు. ఖిజిర్ ఖాన్ 1414 నుంచి 21 వరకు సయ్యద్ వంశాన్ని స్థాపించినది సయ్యద్ ఖిజిర్ ఖాన్. ఇతడు ముల్తాన్కి గవర్నర్గా పనిచేసేవాడు. ఖిజిర్ ఖాన్ తాను మహమ్మద్ ప్రవక్త సంతతివాణ్ణి అని ప్రకటించుకున్నాడు. సుల్తాన్ అనే బిరుదుని స్వీకరించకుండా తైమూర్ రాజప్రతినిధిగానే ఇతడు భారత్ని పాలించాడు ఖిజిర్ ఖాన్. నెక్స్ట్ ముబారక్ షా 1421 నుండి 34 వరకు ఇతడు ఖిజిర్ ఖాన్ కుమారుడు. సయ్యద్ వంశంలో 2వ పాలకుడు. సయ్యద్ వంశంలో గొప్పవాడు ముబారక్ షా. ముబారక్ షా ఆస్థాన చరిత్రకారుడు యహ్యా బిన్ అహ్మద్ నర్హిందీ. యహ్యా బిన్ అహ్మద్ నర్హిందీ యొక్క రచన తారిక్-ఇ-ముబారక్ షాహీ. మహమ్మద్ షా 1434 నుండి 45 వరకు ముబారక్ షా అల్లుడు. అల్లావుద్దీన్ ఆలం షా 1445 నుంచి 51 వరకు. సయ్యద్ వంశంలో చివరి పాలకుడు అల్లావుద్దీన్ ఆలం షా. ఆలం షా అంటే అర్థం ప్రపంచ చక్రవర్తి. అల్లావుద్దీన్ ఆలం షాను అంతం చేసినది బాహలాల్ లోఢీ. నెక్స్ట్ లోఢీ వంశం 1451 నుండి 1526 వరకు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన చివరి వంశం లోఢీ వంశం. వీరు ఆఫ్ఘాన్ జాతికి చెందినవారు. భారత్లో ఆఫ్ఘాన్ జాతీయుల పాలన లోఢీ వంశస్థులతోనే ప్రారంభమైంది. 1451 నుండి 1526 వరకు పాలించారు. బాహలాల్ లోఢీ లోఢీ వంశ స్థాపకుడు. ఢిల్లీని పాలించిన సుల్తాన్లందరికంటే ఎక్కువ సంవత్సరాలు ఢిల్లీని పాలించినది భారత్ని పాలించినది బాహలాల్ లోఢీ. 39 సంవత్సరాలు పరిపాలించాడు. సికిందర్ లోఢీ అసలు పేరు నిజాం ఖాన్. లోఢీ వంశంలో గొప్పవాడు. ఇతడు 1504లో ఆగ్రా నగరాన్ని నిర్మించాడు. రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చాడు. నెక్స్ట్ ఇబ్రహీం లోఢీ ఈ వంశంలో చివరివాడు. 1526లో బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇతన్ని అంతం చేశాడు. మొదటి పానిపట్టు యుద్ధం ఇబ్రహీం లోఢీ మరియు బాబర్ల మధ్య జరిగింది. యుద్ధభూమిలో మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోఢీ. నెక్స్ట్ బాహలాల్ లోఢీ 1451 నుంచి 1489 వరకు. సో మళ్ళీ చూస్తున్నాం కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్తో. లోఢీ వంశ స్థాపకుడు బాహలాల్ లోఢీ. ఇతడు మస్నద్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. మస్నద్ అంటే అర్థం పెద్ద సింహాసనం. సికిందర్ లోఢీ. సికిందర్ లోఢీ అసలు పేరు నిజాం ఖాన్. లోఢీ వంశంలో గొప్పవాడు సికందర్ లోఢీ. సికందర్ లోఢీ 1504లో యమునా నది ఒడ్డున నిర్మించిన నగరం ఆగ్రా. 1506లో రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చిన సుల్తాన్ సికందర్ లోఢీ. సికందర్ లోఢీ గొప్ప కవి. ఇతని కలం పేరు గుల్రుఖి లేదా గుల్ రుఖి. పర్షియన్ భాషలో కవిత్వాలు మరియు గజల్స్ని సికందర్ లోఢీ రచించాడు. ఉలేమాల సాయంతో పరిపాలన చేసినది సికందర్ లోఢీ. హిందూ విగ్రహాలను నాశనం చేసి వారిపై జిజియా తీర్థయాత్ర పన్నులను విధించినది సికందర్ లోఢీ. భూమిని కొలవడం కోసం గాజ్-ఇ-సికందర్ అనే పరికరాన్ని ప్రవేశపెట్టినది సికందర్ లోఢీ. 1 గాజ్-ఇ-సికందర్ యొక్క విలువ 32 ఇంచులకు సమానం. సికందర్ లోఢీ ఆస్థాన కవి మియాన్ భువా. మియాన్ భువా సంస్కృతం నుండి పర్షియన్కు అనువదించిన వైద్య గ్రంథం తిబ్బీ సికందరి. సికందర్ లోఢీ సమకాలీకుడు కబీర్. సికందర్ లోఢీ సమాధి ఢిల్లీలో ఉంది. ఇబ్రహీం లోఢీ 1517 నుంచి 26 వరకు లోఢీ వంశంలో చివరి పాలకుడు ఇబ్రహీం లోఢీ. 1526లో
పానిపట్టు యుద్ధం 1 లేదా మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని అంతం చేసినది బాబర్. యుద్ధ భూమిలో మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీ. ఢిల్లీ సుల్తానుల నిర్మాణాలు. ఇండో ఇస్లామిక్ సంస్కృతి. మధ్యయుగంలో నిర్మించిన కట్టడాల శైలి ఇండో ఇస్లామిక్. ఈ శైలిలో భారతీయ మరియు పర్షియన్ సాంప్రదాయాలు సమపాళ్లలో ఉంటాయి. ఈ శైలికి ప్రధాన స్థావరం ఢిల్లీ. ఢిల్లీ సుల్తానుల భవన నిర్మాణంలో ఆర్చ్, డోమ్ పద్ధతిని ఉపయోగించారు. దక్షిణాది హిందూ రాజులు కూడా ఇండో పర్షియన్ శైలిలో అనేక కట్టడాలని నిర్మించారు. స్వర్ణ దేవాలయం ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడింది. సో భారతీయ మరియు పర్షియన్ సాంప్రదాయాలు సమపాళ్లలో ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇండో పర్షియన్ లేదా ఇస్లామిక్ శైలి. పైకప్పు గుండ్రంగా ఉంటుంది. ఈ పైకప్పుని గుమ్మటం లేదా గుంబజ్ అని అంటారు. ఈ శైలిలో స్తంభాలు ఉండవు. స్తంభాల స్థానంలో ఆర్చీలు లేదా కమాన్లు ఉంటాయి. బరువు మొత్తం ఆర్చీల పైన ఉంటుంది. జంతువులు, పక్షులు, పుష్పాలు, లతలతో కట్టడాలన్నీ అలంకరించబడి ఉంటాయి. ఇస్లామిక్ కల్చర్లో అలంకరణలు నిషిద్ధం. కానీ ఇది ఇండో ఇస్లామిక్ శైలి కాబట్టి, సో మిక్స్డ్ శైలి కాబట్టి ఈ విధమైన అలంకరణలు మనకు కనిపిస్తాయి. బానిస వంశ నిర్మాణాలు. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు. ఢిల్లీ సుల్తానుల నిర్మాణాల్లో కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు మొదటి కట్టడం. ఢిల్లీని ఆక్రమించినందుకు గుర్తుగా ఈ మసీదుని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుని హిందూ దేవాలయాల పునాదులపై నిర్మించారు. 27 హిందూ మరియు జైన ఆలయాలను ధ్వంసం చేసి కువ్వత్ ఉల్ ఇస్లాంను నిర్మించారు. మసీదు చుట్టూ ఖురాన్ సూక్తులను లేదా ప్రవచనాలను పొందుపరిచారు. మసీదు వైశాల్యాన్ని పెంచినది మరియు మరమ్మతులు చేసినది ఇల్టుట్మిష్ మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఒక అడిషనల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చేరమన్ జామా మసీదు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అరబ్బు వ్యాపారులు కేరళలోని కొచ్చిన్ దగ్గర ఉన్న కొడంగల్లూరులో ఒక మసీదుని నిర్మించారు. ఇది భారత్లో నిర్మించబడ్డ తొలి మసీదు. ఇది మహమ్మద్ ప్రవక్త జీవించి ఉన్న కాలంలోనే నిర్మించబడింది. ఈ మసీదు ప్రపంచంలో నిర్మించబడ్డ తొలి మసీదులలో ఒకటి చేరమన్ జామా మసీదు. సో నెక్స్ట్ నిర్మాణం అరైదిన్ లేదా అడైదిన్ కా జోప్రా. ఇది అజ్మీర్, రాజస్థాన్లో ఉంది. అరైదిన్ అంటే అర్థం 2.5 రోజులు. జోప్రా అంటే అర్థం చిన్న కట్టడం. ఈ మసీదుని కేవలం 2.5 రోజుల్లోనే కట్టారు. విష్ణు ఆలయంను మసీదుగా మార్చడం వల్ల 2.5 రోజుల్లో కట్టడం సాధ్యమైంది. ఈ మసీదుని అజ్మీర్ నగరంలో నిర్మించారు. దీన్ని నిర్మించినది కుతుబుద్దీన్ ఐబక్. కువ్వత్ ఉల్ ఇస్లాం మరియు అరైదిన్ కా జోప్రా ఈ 2 మసీదులు విష్ణు దేవాలయాలుగా ఉండేవని, వీటిని ఐబక్ మసీదులుగా మార్చాడని హసన్ నిజామీ తన రచనల్లో తెలియజేశాడు. కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది. ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉంది. ఎత్తు 72.5 మీటర్లు లేదా 234 అడుగులు. 2, 3, 4. ఇటుకలతో నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన మీనార్ కుతుబ్ మినార్. పాలరాతిని కిటికీల మధ్య పలకల్లా ఉపయోగించి వాటికి పంజరపు ఆకారం వచ్చేలా కుతుబ్ మినార్ని కట్టారు. కుతుబ్ మినార్ మొదట్లో ఒక శిఖరంగా కట్టబడింది. దీనిపై ముస్లింలు ప్రార్థన చేసుకునేవారు. తర్వాత దీన్ని సూఫీ సన్యాసి ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి జ్ఞాపకార్థం నిర్మించారు. కుతుబ్ మినార్ పొడవు 5 అంతస్తులు. మొదటి ప్రతిపాదన ప్రకారం కుతుబ్ మినార్ 4 అంతస్తులు కలిగి ఉండాలి. మొదటి అంతస్తులోని కొంత భాగాన్ని 1199లో ఐబక్ నిర్మించగా 1222లో మిగిలిన భాగాన్ని అంటే 2, 3, 4 అంతస్తులను నిర్మించినది లేదా కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినది ఇల్టుట్మిష్. ఫిరోజ్ షా కాలంలో పిడుగుపడటం వల్ల కుతుబ్ మినార్ 4వ అంతస్తు ధ్వంసమైంది. ఫిరోజ్ షా తుగ్లక్ 4వ అంతస్తుకి మరమ్మతులు చేసి 5వ అంతస్తుని నిర్మించాడు. 4, 5 అంతస్తులను 2 చిన్న అంతస్తులను నిర్మించినది ఫిరోజ్ షా తుగ్లక్. సో 1వ అంతస్తు ఐబక్, 2, 3, 4 అంతస్తులు ఇల్టుట్మిష్, 5వ అంతస్తు ఫిరోజ్ షా తుగ్లక్,
కానీ 4వ అంతస్తు ధ్వంసం కావడం వల్ల 2 చిన్న అంతస్తులు అంటే 4, 5 అనే చిన్న అంతస్తులను నిర్మించినది ఫిరోజ్ షా తుగ్లక్. సో మళ్ళీ చూద్దాం. 1వ అంతస్తు ఐబక్, 2, 3, 4 అంతస్తులు ఇల్టుట్మిష్, 5వ అంతస్తు ఫిరోజ్ షా తుగ్లక్. సో ఫిరోజ్ షా తుగ్లక్ 4, 5 అనే చిన్న అంతస్తులను నిర్మించాడు. కానీ 2, 3, 4 అనే అంతస్తులను నిర్మించింది ఇల్టుట్మిష్. పిడుగుపడటం వల్ల ఈ 4వ అంతస్తు ధ్వంసం కావడం వల్ల 2 చిన్న అంతస్తులను ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు. మొదటి 3 అంతస్తులను ఎర్రటి ఇసుకరాయితో నిర్మించగా 4, 5 అంతస్తులను పాలరాయితో నిర్మించారు. మీరు కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చూస్తే మొదటి 3 అంతస్తులు రెడ్ కలర్లో, 4, 5 అంతస్తులు వైట్ కలర్లో కనబడతాయి. ధ్వంసమైన 4వ అంతస్తు స్థానంలో ఫిరోజ్ షా తుగ్లక్ 4, 5 అనే 2 చిన్న అంతస్తులను నిర్మించాడు. కుతుబ్ మినార్ ప్రవేశ ద్వారం అలై దర్వాజా. అలై దర్వాజాను నిర్మించినది అల్లావుద్దీన్ ఖిల్జీ. కుతుబ్ మినార్ 1993లో యునెస్కో గుర్తింపు పొందింది. కుతుబ్ మినార్కు దక్షిణ భాగమైన హౌజ్ ఈ షామ్సీని నిర్మించినది ఇల్టుట్మిష్. హౌజ్ ఈ షామ్సీ అనేది నీటి రిజర్వాయర్. కుతుబ్ మినార్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించిన నగరం సిరి. హౌజ్ ఈ సుల్తానీ. ఇల్టుట్మిష్ దెహ్లీ ఈ కుహానా వెలుపల ఒక పెద్ద జలాశయాన్ని నిర్మించాడు. ఈ జలాశయాన్నే హౌజ్ ఈ సుల్తానీ అని అంటారు. దీనికి గల మరొక పేరు రాజుగారి జలాశయం. ఇల్టుట్మిష్ సమాధి ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో కుతుబ్ మినార్ సమీపంలో ఇల్టుట్మిష్ సమాధి ఉంది. స్మారక సమాధుల నిర్మాణ పిత ఇల్టుట్మిష్. బాల్బన్ సమాధి ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉంది. ఇది చతురస్రాకారంలో ఉంది. ఖిల్జీ వంశం కుతుబ్ మినార్ పరిధిలో గల దాదాపు అన్ని కట్టడాలను అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. అలై దర్వాజా ఢిల్లీలో ఉంది. 1311లో దీన్ని నిర్మించినది అల్లావుద్దీన్ ఖిల్జీ. దర్వాజా మొత్తం కూడా ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది. తోరణాలు గుర్రపు డెక్క ఆకారంలో ఉన్నాయి. ఇది భారత్లోనే శాస్త్రీయంగా నిర్మించబడ్డ తొలి గుమ్మటం. ఇది కుతుబ్ మినార్కు ప్రవేశ ద్వారం. అలై దర్వాజా. అలై మినార్ పూర్తి కాని కట్టడం అలై మినార్. కుతుబ్ మినార్ సమీపంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అలై మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దీని అంచనా ఎత్తు 145 అంటే కుతుబ్ మినార్కి డబుల్. కుతుబ్ మినార్ 72.5 అడుగులు 72.5 మీటర్లు. అలై మినార్ నిర్మిస్తున్న సమయంలోనే అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించడంతో ఈ నిర్మాణం ఆపివేయబడింది. అలై మినార్ కేవలం 20 మీటర్లు మాత్రమే కట్టబడింది. ఖిల్జీ తర్వాత వచ్చిన పాలకులు ఈ నిర్మాణాన్ని పట్టించుకోకపోవడం వల్ల అలై మినార్ పూర్తి కాలేదు. జమాత్ ఖానా మసీదు. ఈ మసీదు పూర్తిగా ఇస్లామిక్ లేదా ముస్లిం సాంప్రదాయాల ప్రకారం నిర్మించబడ్డ మొదటి మసీదు. దీనికంటే ముందు నిర్మించిన మసీదులను దేవాలయాలపైన నిర్మించారు. కానీ ఈ మసీదుని ఇస్లామిక్ ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్గా నిర్మించారు. దీన్ని నిర్మించినది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ మసీదు ఆవరణలోనే నిజాముద్దీన్ ఔలియా మరియు అమీర్ ఖుస్రూ యొక్క దర్గాలున్నాయి. ఇది ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది. సిరి నగరం 1303లో ఈ నగరాన్ని నిర్మించినది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇందులో 1000 స్తంభాలతో కూడిన భవంతులు ఉండటం వల్ల దీన్ని హజార్ సితూన్ మహల్గా పిలుస్తారు. హౌజ్ ఈ అలాయ్ లేదా హౌజ్ కాస్ 1305లో ఢిల్లీ పరిసర ప్రాంతాలకు నిర్మించబడ్డ తటాకం హౌజ్ ఈ అలాయ్ లేదా హౌజ్ కాస్. దీన్ని నిర్మించినది అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ లాల్ గుంబజ్ ఢిల్లీలో ఉంది. ఇది సూఫీ సన్యాసి అయిన కబీరుద్దీన్ ఔలియా సమాధి. దీన్ని స్థానికంగా లాల్ గుంబజ్ అని పిలుస్తారు. తుగ్లక్ వంశం తుగ్లక్ల కాలంలో ఎర్ర ఇసుకరాయికి బదులుగా బూడిద వర్ణపు రాయిని ఎక్కువగా వాడారు. వీరి సమాధుల్లో వాస్తుశైలి ఎక్కువగా కనిపిస్తుంది. మొదటి సంపూర్ణ సమాధిగా జియాజుద్దీన్ తుగ్లక్ని పేర్కొంటారు. ఒకే కోటలో అనేక మందిరాలు, భవంతులను వీరు నిర్మించారు. తుగ్లకాబాద్లో అనేక మందిరాలు, నిర్మాణాలు కనబడతాయి. దీన్ని నిర్మించినది ఘియాజుద్దీన్ తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీలో నిర్మించిన 2 భవంతులు ఫిరోజ్ షా కోట్ల, హౌజ్ కాస్. ఫిరోజ్ షా కోట్ల నివాస గృహం, హౌజ్ కాస్ వేధవి విడిది లేదా ఆనంద నిలయం. లోఢీ వంశం నిర్మాణాలు
లోడీ వంశం సమాధులు అత్యంత సుందరంగా అలంకరించబడ్డాయి. సుల్తానుల సమాధులు అష్టభుజి ఆకారంలో నిర్మించబడ్డాయి. బారా గుంబజ్ మసీదు 12 గుమ్మటాలు. బారా అంటే 12. ఇది ఢిల్లీలో ఉంది. దీన్ని 12 గుమ్మటాలతో సికిందర్ లోడీ నిర్మించాడు. లోడీ గార్డెన్స్ 90 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని బాగ్ ఈ జుద్గా పిలుస్తారు. ఈ గార్డెన్స్ను అష్టభుజి ఆకారంలో నిర్మించారు. లోడీ గార్డెన్స్ని. సికిందర్ లోడీ సమాధి అష్టభుజాకారంలో ఒక ఎత్తైన వేదిక పైన ఉద్యానవనం మధ్యలో సుందరమైన గుమ్మటాలతో సికిందర్ లోడీ సమాధి నిర్మించబడింది. ఈ సమాధిలో 2 గుమ్మటాలు అంటే డోమ్స్ ఉన్నాయి. ఈ శైలిని మొఘల్ చక్రవర్తులు అనుసరించినట్లు తెలుస్తుంది. ఇది ఢిల్లీలోని లోడీ గార్డెన్లో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ పీడిఎఫ్ ఫ్రీగా చదవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఫ్రెండ్స్. ప్రింట్అవుట్ తీసుకోవాలంటే 30 రూపీస్ పే చేయండి. సేమ్ కోర్సే, కాకపోతే 30 రూపీస్ ప్రైస్ ఉన్న కోర్సులో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ పీడిఎఫ్ యాక్సెస్ 26 ఫిబ్రవరి వరకు ఉంటుంది.